హాయ్ అండి, దిస్ ఇస్ బోజ్ అండ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్తో ఇంటర్వ్యూలో ఉన్నాం అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ బాలలత మేడం. అండ్ బాలలత గారి గురించి చెప్పాలంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ సర్వీసెస్, లైక్ సివిల్ సర్వీసెస్ దేనికి ప్రిపేర్ అయినా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలిసిన పేరు బాలలత మేడం. కానీ ఎప్పుడైనా జనరల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేది ఎప్పుడైనా కానీ మేడం చెప్పటం విన్నారా? ఈ వీడియోలో మనం జనరల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ వాటిని ఎట్లా ఫేస్ చేసుకోవాలి, వాటిని స్ట్రగుల్ అయ్యి దాని తర్వాత సక్సెస్ అనేది ఎట్లా రీచ్ అవ్వాలి అన్న దాని మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. సో మ్యామ్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎడ్యుకేట్స్ కానీ వాళ్ళు తీసుకున్న జాబ్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే కెరియర్ లైఫ్ కానీ వాళ్ళు తీసుకున్న గ్రాడ్యుయేషన్లో స్టడీస్ కానీ ఒకవేళ బై మిస్టేక్ రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటే ఓకే నేను ఇట్లా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే దాన్ని రెక్టిఫై చేసుకోవటం ఎట్లా మ్యామ్? ఆఫ్టర్ దట్ కొద్దిగా టైం అయిపోయిన తర్వాత కొంతమంది యూత్ ఇంటర్మీడియట్ తీసుకునేటప్పుడు, డిగ్రీ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరో మాటలు వినో లేదా పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఒక కోర్స్ తీసుకుంటారు. మధ్యలో దాన్ని వదిలేయటమో లేకపోతే నచ్చట్లేదని చెప్పి తిట్టుకుంటూ దాన్ని కంటిన్యూ చేయటమో ఇలా చేస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే, ఒక స్ట్రీమ్ తీసుకునేటప్పుడు, ఒక కోర్స్ తీసుకునేటప్పుడు ముందే దాని గురించి 10 సార్లు ఆలోచించాలి. ఒకసారి తీసుకున్న తర్వాత 1 ఇయర్ చదివిన తర్వాత 1.5 ఇయర్ చదివిన తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేయకూడదు. దాంతో పాటు వాళ్ళకి నచ్చిన ఇంకొక ప్యాషన్ని పర్సూ చేసుకోవాలి. డిస్కంటిన్యూ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బీటెక్ మెకానికల్ జాయిన్ అయ్యాడు, కానీ తనకి మెకానికల్ ఇష్టం లేదు, సబ్జెక్ట్స్ అని బ్యాక్లాగ్లు చేస్తున్నాడు. అలా కాకుండా నచ్చినా నచ్చకపోయినా ఒకసారి తీసుకున్న తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అది కంటిన్యూ చేసి దానిలో ఒక సక్సెస్ సాధించి దాంతో పాటే తనకు నచ్చిన ప్యాషన్ను, ఒక హాబీని డెవలప్ చేసుకుని సైమల్టేనియస్గా ఇంకోటి డెవలప్ చేసుకోవాలి. లేదా ఇది అయిపోయిన తర్వాత తనకు నచ్చిన దానికి వెళ్ళాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. అంతేగాని కెరీర్లో ఒక స్ట్రీమ్ తీసుకుని కొంత దూరం వచ్చిన తర్వాత దాన్ని అక్కడ వదిలిపెట్టకూడదు. ఎవరైతే ఆ స్ట్రీమ్లో ఎక్సెల్ అయ్యారో వాళ్ళని కన్సల్ట్ చేయాలి, వాళ్ళ యొక్క మోటివేషన్ తీసుకోవాలి. లేదా ఎందుకు తన స్ట్రీమ్లో ఎక్సెల్ కాలేకపోతున్నాడో ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని దానిలోంచి బయటపడాలి. సగం దూరం వచ్చిన తర్వాత, ఉదాహరణకి నువ్వు ఒక స్ట్రీమ్ తీసుకున్నావు, ఆ స్ట్రీమ్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఉందనుకో, 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది నాకు వద్దు అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో బయటకు వచ్చి నువ్వు ఏదైనా నిజంగా వండర్ఫుల్గా చేయగలవా, ఏమైనా బెటర్గా చేయగలవా అని ఆలోచించుకోవాలి. కొంతమంది అలా చేసిన వాళ్ళు బిఏ నార్మల్ డిగ్రీ చదివి సివిల్స్కి వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అలా చేసేటప్పుడు అది ఎంతవరకు రైట్ అని ఆలోచించుకోవాలి. నా సజెషన్ అయితే, ఒక స్ట్రీమ్లో కొంత చదివిన తర్వాత ఆ స్ట్రీమ్ని కంప్లీట్ చేసిన తర్వాత బయటికి రావాలి, కానీ నచ్చలేదని నెపంతో మాత్రం బయటికి రాకూడదు. మ్యామ్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ మ్యామ్. ఏంటి అంటే, మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు మొత్తం తెలుసు మ్యామ్, లైక్ సివిల్ సర్వీసెస్ కానీ ఆ పేరు వచ్చిన ఐఏఎస్ అన్న పేరు వచ్చిన మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరికీ ఐఏఎస్ అంటే మీ పేరు అనేది వెంటనే వస్తుంది మ్యామ్, బాలలత మేడం అని. మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఎట్లా మ్యామ్? అట్లా సివిల్ సర్వీసెస్లో మా నాన్నగారు ఒక మాట చెప్పారు, నువ్వు ఏ రంగంలోకైనా వెళ్ళు, ఆ రంగంలో లైవ్ కరెంట్ లాగా బతకాలి, డెడ్ కరెంట్ లాగా బతకూడదని. అంటే ఎవ్రీడే ఒక రంగంలో వర్క్ చేసినప్పుడు, ఆ వర్క్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు నువ్వు ఏ రంగమైనా తీసుకో, దానిలో నువ్వు నెంబర్ 1 అవుతావు. నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, నువ్వు సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, లేదా ఒక వంట చేయొచ్చు, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, టూరిజం డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, రకరకాలు ఏ వర్క్ చేసినా దానిలో నువ్వు నెంబర్ 1 అవ్వాలి, దానిలో నువ్వు వరల్డ్ క్లాస్ అవ్వాలి. ఆ సిద్ధాంతాన్ని నేను ఈరోజు కూడా నమ్ముతాను. ద ఓన్లీ థింగ్ నేను చేసేది ఏంటి అంటే, కంటిన్యూస్ హార్డ్ వర్క్ విత్ ఫోకస్. నేను చేసే ప్రతి పని 100% పర్ఫెక్షన్తో కంటిన్యూస్గా చేస్తాను. లాంగ్ బ్రేక్స్ కానీ, లాంగ్ డీవియేషన్స్ కానీ, లేదా డైవర్షన్స్ వచ్చినప్పుడు వెంటనే గాలికి కొట్టుకుపోవడం కానీ అలా ఉండదు. నా పని మీద చాలా నిబద్ధతతో ఉంటాను. దానివల్లనే నేను కంటిన్యూటీ మెయింటైన్ చేయగలుగుతున్నాను. దానివల్లనే ఈ ఫలితాలు. తప్పకుండా మ్యామ్. చాలామందికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది మ్యామ్, అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది మ్యామ్.
సో పర్సనల్ లైఫ్ పాడైనా కానీ ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఒక సొల్యూషన్ ఒకటి చెప్పండి మ్యామ్. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక చరిత్ర, ఎస్ మ్యామ్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఒక కథ. ఆ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి. అన్నీ ఆ వ్యక్తికి అనుకూలంగా ఉండవు. ఎస్ మ్యామ్. అవి ఎంత ఛాలెంజెస్ వచ్చినా, ఎటువంటి సవాళ్ళు ఆ జీవితంలో వచ్చినా, సవాళ్ళన్నీ కడలికి ఎదురీది ఒక కథలా మార్చుకోవాలి. అంటే ఎంత పెద్ద సముద్రం ఈదాల్సి వచ్చినా ధైర్యంతో ఉండాలి. ఆ టైంలో పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఖచ్చితంగా కొంత సంఘర్షణ వస్తుంది. పర్సనల్ లైఫ్లో ఉన్న బాధలు, పర్సనల్ లైఫ్లో ఉన్న డిప్రెషన్ తీసుకొచ్చి ప్రొఫెషన్లో చూపిస్తే ఆ ఎఫెక్ట్ మన ప్రొఫెషన్ మీద పట్టడమే కాదు, మన కెరీర్ మీద పట్టడమే కాదు, మనం సొసైటీకి మన ప్రొఫెషన్ ద్వారా ఏమైనా మేలు చేద్దాం అనుకుంటే దాని మీద కూడా పడుద్ది. ఒక మనిషికి అది ఏ రంగంలో అయినా సరే కంపార్ట్మెంటలైజేషన్ తెలియాలి. అంటే పర్సనల్ లైఫ్ని ఏ విధంగా డీల్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఏది ఎక్కడికి ఆపేసేయాలి అని, ఎక్కడ ఆ లైన్ గీయాలి అని చెప్పి అలా తెలిస్తే ఈజీగా ఆ మనిషి నెక్స్ట్ లెవెల్లోకి ఖచ్చితంగా ఎదగలడు, అందరికీ ఆదర్శం అవ్వగలడు. సింపుల్గా ఒకటే, ప్రతి ఒక్క జీవితం లిమిటెడ్, జీవితం అపరిమితమైనది కాదు. ఈ పరిమితమైన జీవితంలో మనం పర్సనల్ ఇష్యూస్ అన్నిటిని మన ప్రొఫెషన్లోకి, మన కెరీర్లోకి తీసుకొచ్చేస్తే దానివల్ల మొత్తం మనం చేయాలనుకున్న లక్ష్యం మర్చిపోతాం. అవును మ్యామ్, ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్, మీరు లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు మ్యామ్, ఇంక్లూడింగ్ ఫిజికల్ మొబిలిటీ కూడా. సో మీరు అంత ఫేస్ చేసి, అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇంత సక్సెస్ఫుల్ రేట్లో మీరు ఉన్నారు అంటే దానికి సీక్రెట్ ఏంటి మ్యామ్? మనిషికి ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ వస్తే ఆ మనిషి అంత స్ట్రాంగ్ అవుతారని నేను నమ్ముతాను. ముఖ్యంగా డెస్టినీ ఒక వ్యక్తిని చాలా కార్నర్ చేసిందనుకో, చాలా ఛాలెంజెస్ ఆ వ్యక్తికే ఇచ్చిందనుకో, నాకే ఎందుకు ఇచ్చింది అంటే దాన్ని నేను కాబట్టే ఓవర్కమ్ చేయగలనని ఆ మనిషి నమ్ముతాడు. నేను అలా నమ్మాను. సో నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఈవెన్ ఫిజికల్గా మొబిలిటీ ఛాలెంజ్ వచ్చినా నేను దేనికి భయపడలేదు. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఈ ఛాలెంజ్ని మించి ఇంకా ఏదైనా కొత్తగా ఎలా చేయాలి, నార్మల్ కన్నా ఇంకా బెటర్గా లైఫ్ ఎలా లీడ్ చేయాలి, రోజు దీని మీద ఫోకస్ చేసి నా లైఫ్ని 100% వాడుకుంటాను. 24 hours నాకు ఒక గోల్. ఈ 24 hours ఎంత బెటర్గా వాడుకోవచ్చు, దీన్ని ఆప్టిమల్గా మనం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, దీనిలో ఎన్ని అవర్స్ మనం వర్క్ చేయొచ్చు, ఎంత ప్రొడక్టివిటీ తీసుకురావచ్చు, ఇదే నా లక్ష్యం. నేను ఈరోజు మూవ్ అవ్వగలనా లేదా, నాకు ఈరోజు సపోర్ట్ సిస్టమ్ ఉందా లేదా, ఏం ఆలోచించను. లేదా ఈరోజు నా డేలో నాకేమైనా ఫ్యామిలీలో సమస్య వచ్చిందా లేదా, ఇవన్నీ నేను ఆలోచించను. ఈరోజు నేను ఎంత బాగా ప్రొడక్టివ్గా వాడుకోగలను, అదే నాకు చాలా ఇంపార్టెంట్. సో మ్యామ్, ప్రతి ఒక్క యంగ్స్టర్ లైఫ్లో నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్డ్గా ఉండాలి, ఒక డిసిప్లిన్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది మ్యామ్. బట్ ఎవరు ఒక 2-3 days వరకు చేస్తారు మ్యామ్, బట్ 4th day and 5th day నుంచి అది పోతుంది మ్యామ్. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? యూత్లో ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. డిసిప్లిన్గా ఉండాలని తెలుసు, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసు, దానివల్ల వచ్చే లాభాలు తెలుసు, కానీ ఆ డిసిప్లిన్ని లాంగ్ స్టాండింగ్ కంటిన్యూ చేయటం చాలా వరకు అసాధ్యం. మహాత్ములకే అది అవుద్దని అనుకుంటూ ఉంటారు. ఎందుకు డిసిప్లిన్ అనుకున్న టైం టేబుల్ కానీ అనుకున్న సిస్టమ్ కానీ ఎక్కువ కాలం చాలామంది యూత్ ఎందుకు మెయింటైన్ చేయలేరంటే డైవర్షన్స్. ముఖ్యంగా వాళ్ళకి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, అంటే ఏది పర్మనెంట్, ఏది టెంపరీ డిఫరెన్స్ తెలియదు. ఉదాహరణకి నువ్వు ఒక టైం టేబుల్ వేసుకున్నావు, నీకు ఒక టార్గెట్ మీద నిజంగా ఒక ఫోకస్ ఉంది, ఈలోపు ఏదో ఫోన్ కాల్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం. లేదా ఒక ఫ్రెండ్ వస్తాడు, రారా సినిమాకి వెళ్దాం అంటారు. లేదా సరదాగా ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాం, మనమే ఆ రోజంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ యూత్లో వచ్చాయన్నమాట. వీటిని కనుక కాస్త అరిగట్టగలిగితే మనం గ్యారంటీ సక్సెస్ అవుతాం. అంటే 100% డిసిప్లిన్గా ఏ మనిషి ఉండలేడు, మనుషులందరూ దేవుళ్ళు కాదు. కానీ వీలైనంత వరకు మన డేని, మన టైంని
ప్రొడక్టివ్గా వాడుకోవాలి. మనిషి మైండ్లో ఒక మంకీ ఉంటుందంట. మంకీ ఏం చేస్తుంటుంది? ఎగురుతూ ఉంటుంది కిందికి పైకి. మంకీ ఒక చోట ఉండదు, మంకీని ఒక చోట ఉంచలేము. ఆ మంకీని ఎంత తక్కువగా కదిలిస్తే అంత మంచిది. అంటే మన బ్రెయిన్ ఎంత తక్కువగా ఫ్లై అవుతుంటే అంత మంచిది. ఒకే విషయం మీద ఫోకస్ చేస్తే. స్వామి వివేకానంద కూడా ఒక మాట చెప్పారు, ఒక మనిషికి నిరంతరమైన శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తిని ఉపయోగించుకోవటం ఎలానా మనిషికి తెలియాలి. అది తెలియాలంటే డిసిప్లైన్ లైఫ్ ఉండాలి. అందుకనే డిసిప్లైన్ వల్ల చాలా మంచి జరుగుద్దని అందరూ చెప్తుంటారు. ఆ డిసిప్లైన్ ఉన్న వాళ్ళే ఏ రంగంలో అయినా సక్సెస్ సాధిస్తారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్, జనరల్ వే ఆఫ్ థింకింగ్, ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్, టిపికల్ వే ఆఫ్ థింకింగ్ మ్యామ్, ఈ 3 థింకింగ్స్లో మనం మన సబ్జెక్ట్ మీద ఎంత టెక్నికల్ గ్రిప్ అయితే ఉంటుందో దానికి అంత జనరల్ గ్రిప్ కూడా ఉండాలి మ్యామ్. లైక్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ అని ఉంటుంది కదా మ్యామ్. సో ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక పర్సనల్గా ఎట్లా డెవలప్ చేసుకుంటారు? ఏ సబ్జెక్ట్లో అయినా మనకు ఒక పర్స్పెక్టివ్ డెవలప్ అవ్వాలంటే, ఒక థింకింగ్ డెవలప్ అవ్వాలంటే ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన రావాలి. అది రావాలంటే ఆ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఆ సబ్జెక్ట్ గురించి రకరకాల న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏమొచ్చాయి, ఆ సబ్జెక్ట్ మీద ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, వాటి మీద మనం కొంత అవగాహన తీసుకొచ్చుకోవాలి. ఏదైనా ఒక విషయం పైన మిడిమిడి జ్ఞానంతో ఒక థింకింగ్ డెవలప్ చేస్తే దానివల్ల ఫలితం ఉండదు. దాని మీద కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మీద అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే మంచిది. ఎస్, మీతో ఇంటర్వ్యూ చేసినందుకు ఈవెన్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అంత పవర్ ఉంది మ్యామ్ మీలో. మీ ఆరా ఈజ్ వే టూ పాజిటివ్. థ్యాంక్ యూ బోయస్. నేను ఒకటి గట్టిగా నమ్ముతాను, ఎంతూజియాజం అండ్ పాజిటివిటీ ఈజ్ కంటేజియస్. అంటే ఏ వ్యక్తికైనా బాగా ఎంతూజియాజం ఉండి మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే, ఆ వ్యక్తి చుట్టూ మనం ఉంటే కొన్ని వందల మంది వల్ల ఆ వ్యక్తి ఇన్స్పైర్ అవుతాడు, ఆ వ్యక్తి వల్ల కొన్ని వందల మంది ఇన్స్పైర్ అవుతారు. సో ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ మైండెడ్ పీపుల్ చుట్టూ ఉంటే నెగిటివిటీ ఉంటుంది. పాజిటివ్ మైండెడ్ అంటే ఎంత కష్టం వచ్చినా పాజిటివ్గా తీసుకున్న వాళ్ళ చుట్టూ ఉంటే వాళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. నేను ఆ ఎనర్జీని నమ్ముతాను. నేను కూడా నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Obliged to join you. Thank you, Boyach. Thank you for asking me all these good questions. Thank you very much.